దేవునితో మనం విధేయత కలిగి ఎలా ఉండాలి అనేది అయితే మనకి మొదటిగా విధేయత అంటే తెలియాలి. విధేయత అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండటం, వాటిని అంగీకరించి ఆచరించడమే విధేయత. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలనంటే, విధేయత అంటే దేవుని మాట విని దానిని అంగీకరించాలి. అంగీకరించిన దాన్ని ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి. దీనినే విధేయత అని అంటారు. అయితే ఒక మనిషి పట్ల, ఒక మానవుడి పట్ల, ఏమండి, ఈ భూ ప్రపంచంలో ఉన్న అందరి మానవుల పట్ల దేవుడు తన విధేయతని ఎలా చూపారో మొదటిగా అది చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మరలా చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. మహిమా స్వరూపులకు దేవుడు ఒక మనిషిగా కనిపించడానికి, ఏమండి, ఒక మనిషిని రక్షించడానికి, ఒక మానవునికి పాప క్షమాపణ దయచేయడానికి, దేవుని ప్రియులారా, తన మహిమను తగ్గించుకుని, ఏమండి, దేవుని మహిమ ఆ ప్రకాశానికి తట్టుకోలేక ఈ శరాపులు కెరూబులని దేవదూతలు, వీరికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళు ఆ ఒంటిని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని దేవునికి స్తోత్రగానములు చేస్తూ ఉంటారు. అటువంటి మహిమను దేవదూతలే చూడలేకపోయినప్పుడు ఒక మనిషి చూడగలుగుతాడా? చూడలేడు. ప్రభువు తన మహిమను తగ్గించుకుని ఈ మానవ నేత్రాలు ఎంత వెలుగునైతే చూడగలుగుతాయో అంతగా తన మహిమను దేవుడు ఎవరి కొరకు తగ్గించుకున్నారు? కేవలం నీ కొరకు, నా కొరకు తన మహిమను తగ్గించుకుని మనిషిగా, మానవునిగా, ఏమండి, రక్షకునిగా ఈ భూలోకానికి వచ్చారు. అయితే అక్కడ 7వ వచనంలో పైన ఈ ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చూస్తే గనక, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తుకునిగా చేసుకుని, చాలు చూడండి, దేవుడు మానవునిగా పుట్టాడు. పాపంలో ఉన్న మనలను పాపం నుండి విడిపించడానికి, చీకటిలో ఉన్న మనలను, ఏమండి, వెలుగులోకి తీసుకురావడానికి, మరణ ఛాయల్లో మరణంలో ఉండిపోయిన మనలను జీవములోనికి నడిపించడానికి దేవుని ప్రియులారా శిలువ మరణం పొంది, మనిషిగా పుట్టి శిలువ మరణం పొంది దాసుని రూపము ధరించుకుని శిలువ మరణం పొంది పాపక్షమాపణ దయచేసి పునరుద్ధానుడై తిరిగి లేచి తన విధేయతను దేవుడు నిరూపించుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, మరి ఈరోజు మనము ఇక్కడ క్రైస్తవునిగా, సంఘస్థులుగా, విశ్వాసులుగా, ఇందులో నానా రకాలుగా పిలువబడుతున్న మనం ఉన్నాం కదా. సో మరి మనం ఎలాగా దేవునికి విధేయత చూపించాలి? మనం ఎలా విధేయత కలిగి ఉండాలి? ఏమండి, మనం ఎలా చూపిస్తున్నాం విధేయత అంటే, ఒకసారి మీరు ఆ సమూయేలుకి రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టెళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము ఈ 22వ వచనంలో సమూయేలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఈ ప్రవక్త అయిన సమూయేలు గారు రాజు అయిన సౌలు గారిని గద్దిస్తున్న సందర్భం అది. ఈ సందర్భంలో పాత నిబంధన కాలంలో పాపం చేసినప్పుడు, ఎవరైనా ఒక పాపం చేసినప్పుడు పావురాన్ని, ఈ ఆవును, దూడను, మేకను, పొట్టేలను, గొర్రెలను వీటిని బలులుగా అర్పించి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ సమూయేలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆజ్ఞ గైకొనటయు మాట వినుటయు శ్రేష్టము. గైకొనడం అంటే ఏంటండి? ఆజ్ఞ గైకొనుట అంటే ఇచ్చిన ఆజ్ఞలను ఆచరించడం, నియమాలను పాటించడం, శాసనాలను అనుసరించి దేవుడు ఏ విధంగా అయితే చెప్తారో, ఏ విధంగా అయితే దేవుని మాట సెలవిస్తారో, ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడతారో ఆ విధంగా చేయడమే, ఆ విధంగా వినడమే గైకొనుట అని అర్థం వస్తుంది. అయితే దేవుని ప్రియులారా, ఈ విషయాల్లో మరి మనం దేవునికి విధేయత ఎలా చూపుతున్నాం? విధేయులుగా ఎలా ఉన్నాం? ఏమండి, నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పెట్టగలిగారు కదా ప్రభువు. మరి ఆయన ఆరాధించడానికి ఎందుకు మనం విధేయత చూపించలేకపోతున్నాం? ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఎందుకు అసలు విధేయత ఎందుకు చూపించలేకపోతున్నాం? దేవుని మాట వినడమే విధేయత చూపించడం. అబ్రహామును ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, తనకు తెలియని దేశం, తెలియని ఊరు, తెలియని ప్రాంతం, నువ్వు వెళ్ళాల్సిందే అని అనగానే సెలవిచ్చిన మాట ప్రకారం వెళ్ళాడు. విశ్వాసులకు తండ్రి అయ్యారు, తన విధేయతను చూపించుకున్నారు. మరి నోవహు గారిని తీసుకోండి, మీరు చదివినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నోవహు గారు 6వ అధ్యాయం వరకు అసలు భూమి మీద వానే కొరవలే. కానీ దేవుడు మాట సెలవిచ్చిన దాని ప్రకారం దేవుడు ఏం చెప్పారంటే, నోవహు ఇలా వాన వస్తుంది, జలప్రలయం వస్తుంది, సువార్త ప్రకటించి ఒక వాడ తయారు చేయి. నీ వాడ తయారు చేసి ఆ వాడలో నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ కోడళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఇంకా వాళ్ళకి ఎవరెవరైతే రావాలనుకున్నారో వీరందరినీ తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించిన దాని ప్రకారం నోవహు చేసును అని ఉంటది. ఒకసారి ఆ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దాని ప్రకారం యావత్తు చేశాడు నోవహు. ఈ రోజుల్లో మానవుడు అనేవాడు, అంటే విశ్వాసులుగా పిలువబడుతున్న వారు మనము మరి దేవుడికి ఆజ్ఞాపించిన దాని ప్రకారం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ రోజున. అట్టి విధంగానే నోవహు గారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈ 7వ వచనంలో కూడా ఆయన గురించి ఒక వచనం ఉంటుంది చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు, అది వరకు నోవహు జలప్రలయం చూడలా, ఒక వాన కురవడం చూడలేదు. దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించారో, ఇన్ని మూరల ప్రకారం నీ వాడ తయారు చేయనగానే వాడ తయారు చేశాడు. తర్వాత ఆ వాన ఎప్పుడు నోవహు చూడలా, జలప్రలయం ఎప్పుడు నోవహు చూడలా. అది వరకు నోవహు ఎప్పుడైతే తన చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడి,
దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని మాటకి లోబడి, దేవుని మాట విని, ఏమండి, దేవుని మాట విన్నాడు కనుకనే విధేయుడై, విధేయత కలిగి తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద నోవహు కుటుంబం తప్ప ఆ తర్వాత ఏ కుటుంబం లేదు. దేవుని మాట వింటే అత్యధికంగా ఆశీర్వదింపబడతాం. దేవుని మాటకు విధేయత చూపగలిగితే, దేవుని మాటకు విధేయత కలిగి విధేయమై ఉంటే ఏమండి దీవింపబడతాం. గడిచిన సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవునికి దూరం అయ్యామో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. అది విధేయత చూపినట్టు కాదు. గడిచిన సంవత్సరాల్లో కానీ, అవును, గడిచిన దినాల్లో కానీ అసలు ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రాకుండా, అవును, దేవుని మీద తిరుగుబాటు చేసి ఎన్నిసార్లు మనం దేవునికి దూరం అయిపోయి లోబడకుండా ఉన్నామో, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఆచరించకుండా ఉన్నామో, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన విధేయత దేవునికి చూపాలి. నిన్ను రక్షించడం ద్వారా, నిన్ను పాపంలో నుంచి బయటకు తీసుకురావడం ద్వారా, చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగుతో నింపుట ద్వారా దేవుడు తన విధేయతను చూపితే, సువార్త సేవా పనిలో మనం దేవునికి సహకరించకుండా మన విధేయత చూపుతున్నాం. అంతటి గొప్ప వాళ్ళం మనం. ఏమండి, నీ ప్రవర్తన అంతటిలో నీవు ఎంత దేవుణ్ణి మహిమపరిచామో ఒకసారి ఈ వీటన్నిటిని కూడా మనం ఆలోచించగలిగితే మన విధేయత ఎలా చూపమనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 7:24 చూడండి. కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విని దేవునికి విధేయులై ఉండగలిగితే ఒక బుద్ధిమంతుని వలె పోలి ఉంటాం. అర్థమవుతుందా? ఏమండి, ఒక బండ మీద ఇల్లు కట్టుకొని ఒక బుద్ధిమంతుని వలె పోలి ఉంటాం. దేవుని మాట వినగలిగితే, దేవుని ఆజ్ఞను పాటించగలిగితే. గడిచిన సంవత్సరాల్లో భక్తిలో ఎలా ఉన్నావో, ప్రార్థనలో ఎలా ఉన్నావో, ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నావో సమస్తము దేవునికి తెలుసు. ముఖ్యంగా నీకు నువ్వు తెలుసు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం మార్చాలి. గత సంవత్సరంలో ఏదైతే విడిచిపెట్టలేదో దాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఒక అడుగు మనం ముందుకు వెళ్ళాలి. దానికి స్తోత్రం. అట్టి రీతిగా దేవుని ప్రియులారా, దేవుని మాటకి విధేయులై ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.